టాలీవుడ్ కు చలో అంటూ వచ్చి పుష్ప పుణ్యమాని పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది రష్మిక మందన. ఇక తన జోరుకు రివర్స్ గేర్ పడిందన్న టైంలో యానిమల్ తో బాలీవుడ్ లో దుమ్ము దులిపింది. ఇప్పుడు పుష్ప సీక్వెల్ తో ట్రెండ్ బెండ్ తీయబోతోంది. ఇలా పడిపోయింది అనే లోపు లేచి దూసుకెళ్తోంది. ఇంకా 3 ఏళ్ల వరకు తనకెటువంటి ఢోకా లేదని తేల్చేస్తోంది. అదెలా? రష్మిక మందన మిగతా హీరోయిన్లతో పోలిస్తే మాత్రం వెరీ స్పెషల్. కారణం చలో లాంటి చిన్న సినిమాతో వచ్చింది. భీష్మ లాంటి మీడియం రేంజ్ హిట్ సొంతం చేసుకుంది. కానీ నేషనల్ క్రష్ గా మారి పాన్ ఇండియా లెవెల్లో మరే హీరోయిన్ కి దక్కని ఇమేజ్ ని తను సొంతం చేసుకుంది. పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే రష్మిక ఫేట్ మారింది. నేషనల్ క్రష్ గా మారి తర్వాత వరుసగా 2 హిందీ ప్రాజెక్టులు చేస్తే 2 ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో కూడా తనకి పంచులు పడ్డాయి. కానీ పుష్ప సీక్వెల్ ఉందన్న ఒకే ఒక్క కారణంగా తన కెరీర్ గ్రాఫ్ పడిపోలేదు. అదృష్టంలో అనువంతైన మార్పు రాలేదు. రష్మిక పుష్ప తర్వాత రకరకాల ప్రయోగాలు చేసింది. అవన్నీ పంచిచ్చినా గట్టెక్కించినా యానిమల్ తో తన రేంజ్ ఇమేజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో 2వ బ్లాక్ బస్టర్ ని పట్టేసింది. హిందీలో కెరీర్ ఎండ్ అనే టైంలో 900 కోట్ల రీసౌండ్ తో లేడీ యానిమల్ అనిపించుకుంది. టాలీవుడ్ లో పుష్ప, బాలీవుడ్ లో యానిమల్, అలానే కాలీవుడ్ లో వారసుడితో భారీ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న లేడీ రష్మిక. పూజా అండ్ కో ఎంత సందడి చేసినా రష్మిక రేంజ్ లో ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో భారీ హిట్, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో 2 హిట్లు మాత్రం తనకే దక్కాయి. వాటి సీక్వెల్స్ తో ఇంకా రష్మిక జోరుకి అడ్డులేదని తేల్చేస్తున్నాయి. పుష్ప 2 రాబోతోంది. ఆగస్టు 15న ముహూర్తం కుదిరింది. శ్రీవల్లి కొత్త లుక్ కిక్కిస్తుంటే ఈ సీక్వెల్ తో రష్మిక ఇమేజ్ ఎక్కడికో వెళ్లేలా ఉందంటున్నారు. ఇదే కాదు, యానిమల్ సీక్వెల్ యానిమల్ 2 కూడా తెరకెక్కుతోంది. కాబట్టి మరో 2-3 ఏళ్ల వరకు రష్మిక కెరీర్ కి ఢోకా లేదు. తనకి అడ్డనేదే లేదు.